పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాన్రి తాత ఏం దెయ్యాలి వార్త అరే నువ్వు మనిషి వైపు పుట్టినావు కానీ లేకుంటే ఇంకేదైనా దున్నపోతు వైపు పుట్ట నుంచి రా మంచిగుండు నువ్వు అసలు దీనికి ఏమైంది అనుకో నువ్వు ఉత్తరం రాసి తెచ్చినావు చెప్పు మళ్ళీ పెద్ద మొగోని లెక్క సారు నువ్వు మాకు న్యాయం చేయాలి సారు అని శాంతగాడంత ఉత్తరం రాసి తెచ్చిండట ఎమ్మెల్యే సారు కదా దీనికి ఏమైంది ఇప్పుడు దీనికి ఏమైంది ఇది లేదా అయితే చక్కగా మంచిగా లేదా ఇప్పుడు దీనికి ఏమైంది అనుకోని కేడ నొప్పి లేచిందని చెప్పి రాసి తెచ్చినావు చెప్పు ఈ ముసలోడు ఎప్పుడు చూడు గాలికి పోయే కంపను గోసికి తలిగించుకుంటాడు ఇంతకి ఏమైందని అన్నను గంతగానం తిడుతున్నావు చెప్పే తాత అరే వీడు మా ఊరికి వచ్చే ఈ తొవ్వ మంచిగా లేదని ఉత్తరం రాసి చచ్చిండు పిల్లాయించడం ఇగో మా ఊరికి వచ్చే తొవ్వ మంచిగా లేదు సారు మా ఊరి బడి పొలగాళ్ళు బడికి పోవాలన్నా మేము పట్టణానికి పోవాలన్నా మస్తు తిప్పలవుతుంది కాబట్టి మీరే ఎత్తనన్నా చేసి ఈ తొవ్వను బాగు చేయాలి ఈ తొవ్వ మంచిగా లేకపోవడం చేయబట్టి మా ఊరి పొలగాళ్ళకు కూడా ఎవరు పిల్లనిచ్చేందుకు ముందరికి కట్టలేరు సారు మీరు మా తొవ్వను బాగు చేసి పుణ్యం కట్టుకోరి అని మా పువ్వు పార్టీ ఎమ్మెల్యేకు తొవ్వను బాగు చేయని ఉత్తరం రాసి చచ్చిండు పిల్లాంచడం ఈ తొవ్వకి ఏమైంది చెప్పు ఈ తొవ్వకి ఏమన్నా అయిందా ఈ తొవ్వను బాగు చేయమని ఉత్తరం రాసి చచ్చే మోగోడు ఉంటాడా వీడు కొద్దిగా చిగ్గుచెర ఉన్నది అబ్బా కావుకో అగ్గో ఆ అన్న చేసిన దాంట్లో తప్పేమున్నదే మరి తొవ్వలు మంచిగా లేనప్పుడు బాగు చేయాల్సిన బాధ్యత అక్కడి పాలకులదే కాదా పాలకులదే కాదంటలేము కానీ పాలకుల పని పాలకులు చేస్తారు వచ్చిన మైకుల ముంగడికి వచ్చి మాట్లాడతారు కానీ మా ఊరి తొవ్వలను బాగు చేయమనేట అందుకు వీడెవ్వడు ఊళ్ళో మమ్మల్ని ఎవరిని అడగకుంటేనే ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి మా ఊరి తొవ్వలను బాగు చేస్తారు అని కాగితం రాసి ఇచ్చేస్తాడు ఇవాళ కదా కోడు అంటే ఇప్పుడు నిన్ను అడగకుండా ఎమ్మెల్యే సార్కు ఉత్తరం రాసిందానేనా నీ కోపం అది చెప్పు అరే మా ఊరి తొవ్వలు ఎవరు బాగు చేయద్దు ఇతనే గుంతలు గుంతలు ఉండాలని నేను మొత్తుకుంటా అంటే ఈ అలకదక్కోడు ఊసిపోయినాడు రాసిన ఉత్తరం గురించి నువ్వు మాట్లాడతావు ఏంటి అలకదక్కోదానా అరే మన ఊరి తొవ్వలు సాపుగుండి యాక్సిడెంట్లు జరుగుతాయి ఇవ్వాలిరా బాధ్యత నీకు ఇష్టమేనా చెప్పు మన ఊరి తొవ్వలు ఇట్లా గుంతలు లొతుకులు ఉంటేనే బండ్లు ఈ స్పీడ్గా పోవు ఆటోలు లారీలు బస్సులు నెమ్మలంగా పోతాయి కాబట్టి యాక్సిడెంట్లు జరిగాయి అదే సాపుగున్నది అనుకో బండ్లు ఆటోలు స్కూటర్లు కార్లు రువ్వడి మీద పోతే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి ఎరికేనా నీకు ఆ ముచ్చట గురించి ఆ సారు గంత ముద్దుగా చెప్తాంటే కూడా నీ చెవులలో ఏం పెట్టుకున్నావు చెప్పు ఆ సార్ చెప్పింది వినవా పెద్దలు చెప్పింది మాట పాటించవా అలక తక్కువడా మళ్ళీ మా తువ్వలను సాపు చేయరు అని ఉత్తరాలు రాసి చెప్తాను ఇంతకు ఆ ఇగ్రంగాళ్ళ ముచ్చట చెప్పిన ఆ పెద్ద మనిషి ఎవరు నీకు అర్థమైంది ఏంటిదో అది చెప్పు ముందు నేను చెప్పుడు కాదు మన ఎడిటర్ పిల్లగాడే సూయిస్తాడు నీ చెవులు మంచిగా సవరించుకొని ఇను నీ కళ్ళు గుడ్లు పెద్ద చేసుకొని చూడు తెలుస్తుంది రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు బండ్లు మెల్లగా అవుతాయి రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్ అంత పెద్ద యాక్సిడెంట్ రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు బండ్లు మెల్లగా అవుతాయి రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్ అంత పెద్ద యాక్సిడెంట్ విన్నావా దేశాన్ని ఏలుతున్న పువ్వు పార్టీ పెద్ద లీడరు ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి సారు ఏమని మాట్లాడుతాండో రోడ్లు ఖరాబ్ ఉంటే బండ్లు ఈ స్పీడ్గా పోవు యాక్సిడెంట్లు జరిగాయి అదే నున్నగుండేది ఉంటే బండ్లు ఈ స్పీడ్గా పోతే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి అని అంటాడు అందుకే అటు సెంట్రల్ సర్కార్ కానీ ఇటు రాష్ట్ర సర్కార్ కానీ మా జనాల ప్రాణాల గురించి ఆలోచించి మా ఊళ్ళలో ఉన్న ఈ రోడ్లను బాగు చేయిస్తలేదు ఆ ముచ్చట ఎరకలేక ఈ అలకదక్కోడు పోయి ఎమ్మెల్యే సార్కు ఉత్తరాలు రాసి ఇచ్చేస్తాడు మొగోడు అంకలలో గుద్దుతని అలకదక్కువ అని నీకు అర్థమైన ఆలోచన ఏమో గాని ఆ చేవెళ్ళి ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి సార్ మాట్లాడిన మాటలకైతే నా మైండ్ బ్లాక్ అవుతున్నదే దేశాన్ని ఏలుతున్న పువ్వు పార్టీ ఎంపీ సారు ప్రజల గురించి ఇంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడంటే మస్తు గమ్మత్ అనిపిస్తున్నది కానీ ఆ సార్ కారు మన ఊరి తొవ్వల మీద 4 సార్లు తిరిగితే అప్పుడు తెలుస్తుంది తిప్పలేంటిదనేది దేశే తాల్తూ పచ్చిదానా గా సార్లకు గీ మా తాల్తూ పిరి ఊళ్ళల్లా కార్ల మీద తిరగాల్సినంత అవసరం ఏమున్నదే అందుకే మా కొండ విశ్వేశ్వర రెడ్డి సారు ఆ విధంగా ఆలోచన చేసి మాట్లాడినట్టున్నది ఆయన మా కొండ విశ్వేశ్వర రెడ్డి సారుకు మా పల్లె జనాల గురించి ఆలోచించే అంత టైము లేదు అంత అవకాశం కూడా లేనట్టున్నది అందుకే సార్ అట్లా మాట్లాడినట్టున్నది అవునవును నువ్వన్నట్టు సినిగిన బట్టలు వేసుకుంటే ఎవ్వడు అప్పులు అడిగాడు కడుపుకు గడ్డి తింటే అన్నం కోసం ఆరాట పడాల్సిన అవసరమే ఉండదు గుడిమెట్ల కాడ చిప్ప పట్టుకొని అడుకుంటే కోట్ల కోసం పాటలు పడాల్సిన అవసరం ఉండదు అది సారు సిద్ధాంతం ఉన్నట్టున్నది అంటే నీ ఉద్దేశం సారు రూల్స్ పెడతాడు గాని పాటించడు అని అన్నట్ట అది కదక్కదానా సారు ఎంపీ కాబట్టి ప్రజల అభిష్టం మేరకు అట్లుంటాడు కానీ
లేకుంటే కొండ విశ్వేశ్వర రెడ్డి సారు ఏ కాశీలోనో గయాలోనో సన్యాసం పుచ్చుకొని తిరిగేటోడు ఎరికేనా? అసలు సారు అంతరార్థం ఏందనేది ఎవరికి అర్థమైతలేదు. అంతే అంతే, పేదలు పేదలుగానే ఉండాలి, కానీ ధనికులు మాత్రం ఇంకా రోజు రోజుకి ధనికులు కావాలి, అంతే కదా. ఇగో గివే జరంతా తగ్గించుకోవాలి అని అంటాను. కానీ మా కొండ విశ్వేశ్వర రెడ్డి సారు దేశంలో ఆడిపోలగానే అందంగా ఉండు చేయబట్టే అఘాయిత్యాలు జరుగుతాయి అని ఇంకా అనలేదు, ఆయన ధర్మం అనుకోవాలి. కానీ కొండ విశ్వేశ్వర రెడ్డి సారు, మీరు దేశాన్ని ఏలుతున్న పువ్వు పార్టీకి ఎంపీ అయినందుకు ఆ పువ్వు పార్టీ జన్మ జన్మలు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. మీరు ఎంపీ అవుడు ఆ పార్టీలు ఉండు. మరి కాదానే, కొండ విశ్వేశ్వర రెడ్డి సారు ఎన్ని తీర్ల పరీక్షలు చేసి అది కనిపెట్టిండో ఏమో ఎరికేనా? లేకుంటే తొవ్వలు మంచిగా లేకుంటేనే యాక్సిడెంట్లు జరగవు అనే ముచ్చట ఆయన ఎట్లా తెలుసుకోగలుగుతాడు చెప్పు? అవురా లస్కులు, మన దేశం ఎదిగితే కూడా పరాయి దేశాలు ఓర్వంతనంతో మన దేశంతో యుద్ధం చేసినా చేస్తాయి, మన దేశం మీద బాంబులు వేసినా చేస్తాయి. మరి ఈ ముచ్చట తెలిసి కూడా మరి మోడీ సారు పరాయి దేశాల పొంటి ఎదుగు తిరుగుతాడు, మన దేశ అభివృద్ధి కోసానికి పెట్టుబడుల కోసానికి వాళ్ళని ఎందుకు అడుగుతాడు? అసలు ఈ ముచ్చట మోడీ సార్కి తెలుస్తలేదా? మన కొండ విశ్వేశ్వర రెడ్డి సార్ను మోడీ సార్ దగ్గరికి పంపించి ఈ ముచ్చట చెప్పమని చెప్పాలి. సార్కు తెలియకనే మోడీ సార్ ఇంత దేశ అభివృద్ధి కోసానికి కట్టపడతాడున్నట్టున్నది. ఆ సారు ఏ సోయిలుండి మాట్లాడిండో ఆ పువ్వు పాటి పెద్ద లీడర్లే అడుచుకుంటారు, కానీ నువ్వైతే అన్నతోని పంచాయతీ గొలుసుకోకు, సప్పుడు చేకి ఇంటికి పో. పోవులేదు గీవులేదు. అరే లత్తులుగా, నువ్వు రోడ్డు బాగు చేయమని ఎమ్మెల్యే సార్కు ఉత్తరం రాసినందుకు నువ్వేవనివిరా? నా సొంత అడగా వాళ్ళు కదా కూడా, నన్ను అడగకుండా నువ్వెత్త చేస్తావురా? రెడ్లు బాగా పెట్టా అన్నాడు జాగ్రత్త పోగొట్టు నువ్వు. మంచిగా అయిందా ముసలోడా? ఉన్న కాడుండవు, అన్నిట్లో ఎల్లు పెడతావు, కోసాకరకు తిట్లు తిండుడో తన్నులు పడుడో అవుతుంది నీ పని. సిక్కునమ్మా ఎటేసినా కొప్పే అన్నట్టు పెద్ద పెద్దోళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిందే కరెక్ట్ అని చెప్పుకుంటారు. కానీ పెద్ద పెద్ద చదువులు చదివిన ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి సారే గిట్లా మాట్లాడడం మాత్రం ఎవరికి నచ్చలేకనే సోషల్ మీడియాలో ఈ వీడియోను మస్తు వైరల్ చేస్తున్నారు. దీంతోని ఆ సారు నేను మాట్లాడిన దాంట్లో కొంచెం వీడియోనే తిప్పుతున్నారని అంటున్నాడు. ఏందో ఏమో పొర్రి, రాజకీయ నాయకులు ఏదైనా వాళ్ళకు అనుకూలంగా మలుపుకుంటారు.